नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सांसद गेड़म नागेश और विधायक पायल शंकर ने आदिलाबाद रिम्स सुपर स्पेशलिटी में गैस्ट्रोलॉजी ओपी सेवाओं का शुभारंभ किया। उन्होंने कहा है कि सुपर स्पेशलिटी अस्पताल का निर्माण पूरा होने के बाद यदि डॉक्टर पूरी तरह से उपलब्ध रहेंगे तो किसी भी मरीज को इलाज के लिए हैदराबाद, नागपुर या अन्य स्थानों पर जाने की जरूरत नहीं पड़ेगी। ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈరోజు గ్యాస్ట్రాలజీ యూనిట్ ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ డాక్టర్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏ ఒక్క పేషెంట్ కూడా ఆదిలాబాద్ నుంచి చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాని, నాగ్పూర్ గాని, యవత్మాల్ గాని మిగతా ప్రాంతాలకు పోనవసరం లేకుండా యశోద అపోలో లేనటువంటి గొప్ప పరికరాలు కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వల్ల ఇక్కడ పేద ప్రజలు ప్రతి చిన్న విషయానికి అనారోగ్యానికి గురైనప్పుడు లక్షల రూపాయలు హైదరాబాద్కి వెళ్లి ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతో దాదాపు 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 30 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తారు. దాదాపు ఇంకొక 3-4 సబ్జెక్టులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ఎంతో సంతోషంగా భావిస్తూ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కావలసినటువంటి డాక్టర్స్ అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నియమిస్తున్నాయి. ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈరోజు దాదాపుగా జిల్లా కేంద్రంలో వస్తూ ఉన్నాయి. ఇప్పుడే మనం గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మనం ప్రారంభించుకున్నాం. ఇంకా 2-3 డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ, నెఫ్రాలజీ రావాల్సింది. అదే మాదిరిగా కొందరు డాక్టర్స్ ఆయా ఫీల్డ్లో అవసరాలు ఉన్నాయి. ఇప్పుడే డైరెక్టర్ గారితో, డాక్టర్స్ గారితో చర్చించుకున్నాం. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అనేదే పేదరికం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల, గిరిజన ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతంలో దూరదృష్టితో ఇక్కడ నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వడమే కాకుండా ఏ సందర్భం వచ్చినా దీనిపైన మాట్లాడుకునే సందర్భం. ప్రత్యేకంగా బహుశా ట్రామా కేర్ సెంటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోతా ఉంది. ఎందుకంటే మనకు NH-44 పక్కనే ఉన్నాం. యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా అవుతా ఉన్నాయి. రోడ్స్ యొక్క ఇంజనీరింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల అవుతా ఉన్నాయి. అది కూడా పూర్తయితే జిల్లా వాసులు ఎక్కడ బయటికి పోకుండా, ఇప్పుడే డాక్టర్ల ద్వారా కూడా మేము తెలుసుకున్నాం, వేరే జిల్లాల నుంచి పక్కనటువంటి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర నుంచి కూడా పేషెంట్స్ అందరు ఇక్కడికి వస్తూ ఉన్నారు అని చెప్పేసి డాక్టర్ ద్వారా మేము తెలుసుకున్నాం. ఇప్పుడే మేము ఇప్పుడు చూడడం జరిగింది. ఎందుకంటే చాలా మరి హాస్పిటల్ చాలా మెరుగుపడింది. మరి మంచి డాక్టర్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నారు, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఇప్పుడే గవర్నర్ శాసనసభ్యులు చెప్పినట్టుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ నియామకాలటి రికరింగ్ ఏదైతే ఎక్స్పెండిచర్ అంతా కూడా మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి తొందరలోనే సంబంధిత శాఖ మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునే కార్యక్రమం కూడా నేను గౌరవ శాసనసభ్యులు పెట్టుకోవడం